ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. నడి రోడ్డుపై కత్తులతో నరికినా మనకెందుకులే అని పక్క నుంచి వెళ్లిపోయే రోజులివే. అలాంటిది ఈ ఆటో డ్రైవర్ చేసిన పని మాత్రం ఆదర్శంగా నిలిచింది. కామాంధుల చెర నుంచి 17 ఏళ్ల బాలికను కాపాడాడు. 5గురితో ఒంటరిగా పోరాడి మరీ ఆమెను ఇంటికి చేర్చాడు. ఇలాంటి వారు సమాజంలో ఉంటే ఆడవాళ్లకి ఎలాంటి భయం కూడా ఉండదు. ఇంతకీ ఆటో డ్రైవర్ చేసిన పని ఏంటి? అతనిపై ఎందుకని ప్రశంసలు కురిపిస్తున్నారు? బీహార్కు చెందిన 17 ఏళ్ల బాలిక బోరుబండలోని తన దగ్గర బంధువుల వద్ద ఉంటూ మాదాపూర్లోని ఓ హోటల్లో వంట మనిషిగా పనిచేస్తోంది. సెలవులో ఉన్న ఆమెకు జీతాలు ఇస్తున్నారని తెలిసి సాయంత్రం సమయంలో హోటల్కు వెళ్ళింది. జీతం తీసుకునేసరికి సమయం రాత్రి 10:30 అయింది. దీంతో అదే హోటల్లో కుగ్గా పనిచేసే బీహార్కు చెందిన యువకుడితో కలిసి రాత్రి 10:40 సమయంలో బోరుబండ వెళ్లి ఆటో ఎక్కింది. రాత్రి అయిపోవడంతో ఆటో డ్రైవర్ను త్వరగా ఇంటికి తీసుకుని వెళ్లాలని కోరింది. ఇంతలోనే సంత ప్రాంతం వద్ద 5గురు యువకులు ఆటో నాపి వారిలోంచి 2 ఆటో ఎక్కి మిగతా 3 బైక్ పై ఫాలో అయ్యారు. అటు ఆటోలో ఎక్కిన 2 వ్యక్తులు బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించటం, ప్రైవేట్ పార్ట్స్ ను తాకుతూ పైశాచికానందం పొందారు. దీంతో బాలిక స్నేహితుడు ఆటో డ్రైవర్ అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై దాడికి పాల్పడటంతో ఆటో డ్రైవర్ ధైర్యం చేసి వారిని బలవంతంగా దింపేశాడు. అయినా సరే వెంబడించి మళ్లీ ఆటో ఎక్కి బాలికను హింసించారు. కానీ ఆటో డ్రైవర్ మాత్రం సాహసంగా ఆటోను స్పీడ్గా తోలుతూ బాలికను ఇంటి వద్ద దింపాడు. బాలికను ఇంట్లో దింపినా కూడా కామాంధులు ఆమె ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి చొరబడి బాత్రూంలోకి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. బాలిక బంధువులు వారి కాళ్లు పట్టుకుని వేడుకున్నా వదలలేదు. దీంతో కాపాడాలంటూ బాలిక చేస్తున్న ఆర్తనాదాలు విని పొరుగింటి వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి నిందితులైన యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి కింద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో కామాంధులను తిట్టిపోస్తున్న నెటిజన్లు ఆటో డ్రైవర్ను మాత్రం పొగడ్తలతో ముంచేస్తున్నారు. రియల్ హీరో అని కితాబిస్తున్నారు. అంతేకాదు ఆటో డ్రైవర్ను పోలీసులు పిలిచి సన్మానించాలంటున్నారు. నిజమే మరి, ప్రస్తుత కాలంలో కాస్త హింటిస్తే చెలరేగిపోతారు. అమ్మాయి కనిపిస్తే ఆమె జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారు. కానీ ఈ ఆటో డ్రైవర్ మాత్రం ఆమెను కాపాడాడు. 5గురితో పోరాడి బాలికను ఇంటికి చేర్చాడు. అటు డయల్ 100కు కాల్ చేసిన వ్యక్తిని కూడా ప్రశంసిస్తున్నాడు. నాకెందుకులే అని అనుకుని ఉంటే ఇప్పుడు ఆ బాలిక పరిస్థితి ఏమై ఉండేదో కదా. అందుకే ఎప్పుడైనా ఎదుటి వారికి సాయపడండి. ఆపదలో ఉన్నప్పుడు మనల్ని కూడా ఎవరో ఒకరు కాపాడతారు.